వాలంటీర్లు మీరు రాజీనామా చేయకండి. రానున్న రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం అందిస్తాం వేసాడు బాబు గారు. మళ్ళీ వేసాడు గోలి. అసలు వాలంటీర్ వ్యవస్థ వద్దన్నాడు. వాలంటీర్లు అంటే రౌడీలు అన్నాడు. అమ్మాయిలు అక్రమ రవాణా చేసేవాడు వాళ్ళు అన్నారు. వాలంటీర్లను పట్టుకుని మానభంగాలు చేస్తున్నారు అన్నాడు. మగవాళ్ళు ఇంట్లో లేని సమయంలో వెళ్ళి తలుపులు కొడుతున్నారు, ఆడవాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు, మహిళల్ని డిస్టర్బ్ చేస్తున్నారు అన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనవద్దని చెప్పి ఎన్నికల సంఘానికి లేఖ రాయించాడు. సరే, ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లని ఎన్నికల ప్రక్రియకి దూరంగా ఉంచింది. మళ్ళీ అదే వాలంటీర్లని అవసరం వచ్చింది కదా, ఎన్నికల దగ్గర పడ్డాయి కదా, వాళ్ళు కూడా 1,50,000 2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ ఓట్లు ఎక్కడ పోతాయో, వాళ్ళు ఎంతమందిని ప్రభావితం చేయగలుగుతారో, 4 ఏళ్లు వాళ్ళు కష్టపడ్డారు. 50 ఏళ్లకు ఒక వాలంటీరు, ఆ 50 ఏళ్లలో ఎంతమందిని ప్రభావితం చేసేసారో వీళ్ళు, ఇంకా ఎంతమందిని చేస్తారో అన్న భయంతో 10,000 రూపాయలు జీతం ఇస్తాను, పారితోషికం పెంచుతానని చెప్పి అంటున్నాడు చంద్రబాబు నాయుడు. వాలంటీర్లు దయచేసి మీరు నమ్మకండి. వాలంటీర్ వ్యవస్థ రాగానే రద్దు చేసేది మాత్రం ఖాయమే. జన్మభూమి కమిటీలు అంటూ పచ్చ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని వేసేసుకుంటాడు. మిమ్మల్ని కోర్టుల చుట్టూరా తిప్పుతాడు, మిమ్మల్ని పోలీస్ స్టేషన్ల చుట్టూరా కూడా తిప్పుతాడు చంద్రబాబు నాయుడు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతి క్షణం అభివృద్ధి కోసం పరితపించాం. రాజధాని అమరావతిని తీసుకొచ్చాం. ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టును 72% పూర్తి చేశాం. 18 కేంద్ర విద్యా సంస్థలు తీసుకొచ్చాం. పేదలకు 100 సంక్షేమ పథకాలు అమలు చేశాం. ఇది అంత పచ్చబద్ధం. 100 సంక్షేమ పథకాలు అమలు చేశాట. 600 హామీలు ఇచ్చి మేనిఫెస్టో పెట్టి ఆ ప్రతిని తీసుకెళ్లి అక్కడ కాల్ చేసాడు, బంగాళాఖాతంలో కలిపేశాడు, తొక్కేశాడు తెలియదు. కానీ 100 సంక్షేమ పథకాలు అమలు చేశానని చెప్పి ప్రజలు నవ్వుతారన్నటువంటి సిగ్గు ఎగ్గు కూడా లేకుండా పోయింది ఈ నాయకుడికి. యువతకు ఉద్యోగాలు కల్పించాం. మళ్ళీ జాబు రావాలంటే కూటమి గెలవాలి. జాబులు ఇస్తావా? బాబు రావాలంటే, జాబు కావాలంటే బాబు రావాలని ఒక నినాదం ఇచ్చావు. అయినా సరే నేను నమ్మలేదు, నీకు ఓట్లే లేదు. అర్థమైందా? ఎందుకు మభ్య పెడతావు? 30 రోజులు పని చేయండి. 30 రోజులేం కర్మ, మిగిలిన రోజులు కూడా పనిచేస్తారు. అదేమి ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం అందరూ పనిచేస్తారు. విధ్వంస పాలన కావాలా, అభివృద్ధి చేసే పాలన కావాలా? అవి రెండు వద్దులే. కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కావాలి. సంక్షేమ పాలన కావాలా, సంక్షోభ పాలన కావాలా? సొమ్ములు కొట్టేసే పాలన మాత్రం వద్దు. అవినీతి పాలన వద్దు. ఇసుక అక్రమ రవాణాన్ని అడ్డుకుంటే లారీలు పెట్టి తొక్కించే పరిపాలన వద్దు. పుష్కరాల పేరుతో 30 మంది ప్రాణాలు బలిగొనే పాలన వద్దు. కరెంటు ఛార్జీలు తగ్గించమని అడిగితే తుపాకీలు పెట్టి కాల్చే పరిపాలన అసలు వద్దు. ఉద్యోగాలు లభించే పాలన కావాలా, ఉన్మాద పాలన కావాలా? ఉన్మాది ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది. ఆర్థిక ఉగ్రవాది ఎవరో కూడా రాష్ట్ర ప్రజలకి తెలిసిపోయింది. ఆర్థిక నేరస్తుడు ఎవరో కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది. సంపద సృష్టించే ప్రభుత్వం కావాలా? సంపద, ఎస్, జగన్మోహన్ రెడ్డి సంపద సృష్టించే ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డిది, నీది కాదు. నువ్వు నీ పార్టీ కోసము, నీ కుటుంబం కోసము, నీ పుత్రరత్నం కోసము సంపద సృష్టించుకున్నావు. రాష్ట్రానికి సంపద సృష్టించలా. సాక్షాత్తు ఇప్పుడు నువ్వు ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నావో, భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పోలవరం ప్రాజెక్టు ఏటీఎం లాగా ఉపయోగపడింది చంద్రబాబు నాయుడికి అని చెప్పారు. ఏం చేసావు ఆ సొమ్మంతా? మే 13న ఆలోచించి ఓటు వేయండి. ఎప్పుడో ఆలోచించేసుకున్నారు రాష్ట్ర ప్రజలు. మే 13 దాకా ఎందుకు? ఆ విషయం నీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు ఎప్పుడో ఆలోచించుకున్నారు. లాస్ట్ మినిట్లో ఆలోచించుకుంటాం ఎందుకు? వాలంటీర్లు రాజీనామాలు చేయవద్దు. మేము అధికారంలోకి వచ్చాక మీకు 10,000 పారితోషికంగా ఇస్తాం. ఏటా 1,00,000 సంపాదించేలా వనరులు సమకూరుస్తాం. వచ్చే 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాం. వృద్ధులకు, వితంతువులకు 4,000 పెన్షన్ ఇస్తాం. అది ఇంటికే అందజేస్తాం. వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తాం అని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఇవన్నీ కూడా అబద్ధాలు మాటలే, అన్ని అసత్యాలే. నమ్మకండి మీరు దయచేసి ప్రజలారా. జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులను మోసం చేశాడు. సిపిఎస్ ని రద్దు చేసి ఓపీఎస్ పై ఆలోచించాలి. చంద్రబాబుకి ఇదే విజ్ఞప్తి చేస్తున్నా. ఓపీఎస్ అమలుకు కృషి చేస్తాం. ఏ ప్రభుత్వము మధ్యతరగతి వర్గాన్ని పట్టించుకోవడం లేదు. ఆ వర్గాన్ని పట్టించుకునేది జనసేనే. ప్రశ్నించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం. ప్రశ్నించేవాడే లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం. అది ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి నిన్ను కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ బాబుని కానీ బెదిరించాడా? ఆయన ఎప్పుడు బెదిరించలేదే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని. మీరే ఆయన్ని బెదిరించారు చాలాసార్లు. లోకేష్ బాబు కూడా బెదిరించాడు. రెడ్ డైరీలో అన్ని రాసుకున్నా, అధికారుల పేర్లు రాసుకున్నా,
మీడియా సంస్థల పేర్లు రాసుకున్నా, విలేకరుల పేర్లు రాసుకున్నా, పోలీస్ అధికారుల పేర్లు రాసుకున్నా ఆయన బెదిరించాడు. అది ఇంకా సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళింది. ఆ కేసు ఉన్నది ఇంకా అక్కడ. బెదిరిస్తున్నాడని మీరు బెదిరించారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బెదిరించలా. వైఎస్ వివేకానంద రెడ్డిని చంపేసిన హంతకులను వెనకేసుకొస్తున్నారు. ఇంట్లో వారికి రక్షణ లేదు, సొంత చెల్లెళ్లకు రక్షణ లేదు. సొంత చెల్లెళ్ళనే గోడకేసి కొట్టినోడికి మన ఆడబిడ్డలు ఎంత ఎవరైనా కొట్టింది. ఇన్ని కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ సిబిఐ వారికి గౌరవ న్యాయస్థానాలను కూడా అభ్యర్థిస్తున్నా. పవన్ కళ్యాణ్ ని కూడా అందులో సాక్షిగా పెట్టండి. హంతకుడు అని చెప్పి ఒక ముఖ్యమంత్రిని అంటున్నారు. అది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. రాజ్యాంగ విరుద్ధం అట్లా మాట్లాడడం. న్యాయస్థానాల్లో తీర్పు రాలేదు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా. అవినాష్ రెడ్డి నీకంటే చాలా ఎక్కువ చదువుకున్నాడు, సౌమ్యుడు, మంచివాడు, హస్ముఖి, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు వైఎస్ అవినాష్ రెడ్డి. చూడు కావాలంటే అతను మొహం ఒకసారి చూసి మాట్లాడు. నీకంటే అంతగాడు. నువ్వన్నా రంగులు కొట్టుకుంటావు, అవినాష్ రెడ్డి ఎప్పుడు రంగులు కట్టుకోలేదు. క్లీన్ అండ్ నీట్ గా ఉంటాడు మనిషి. డిగ్నిఫైడ్ గా ఉంటాడు, డిగ్నిఫైడ్ గా మాట్లాడతాడు అవినాష్ రెడ్డి. నీలాగా దుర్మార్గ భాష మాట్లాడు పవన్ కళ్యాణ్. సొంత చెల్లెళ్ళకు రక్షణ లేదు. సొంత చెల్లెళ్ళకు రక్షణ లేకపోతే వాళ్ళు ఈ రకంగా సొంత అన్నను పట్టుకుని అన్ని మాటలు అనగలుగుతారా? సొంత అన్నను పట్టుకుని ఏమన్నది? కుంభకర్ణుడు అన్నది. కుంభకర్ణుడు చాలా మంచివాడు. రావణ బ్రహ్మతో కలిసి యజ్ఞయాగాదులు చేశాడు కుంభకర్ణుడు. 6 నెలలు నిద్రపోయి నిద్ర లేచిన తర్వాత ఎవరన్నా భోజనం పెడితే ఆ భోజనం తినేవాడు. విధ్వంసం చేయలే, అరాచకాలు చేయలే. నువ్వెవరికి భోజనం పెట్టకపోగా వెళ్ళి మీ అన్నగారి దగ్గరికి వెళ్ళి 5 కోట్లు అన్నాయి అని చెప్పి అన్నగారు ఇస్తే 5 కోట్లు తెచ్చుకున్నావు. ఇంకా ఎంతమంది దగ్గర ఎలా తెచ్చుకున్నావు? ప్రజల దగ్గర నుంచి సొమ్ము తెచ్చుకున్నావు. పార్టీ నడపాలని. జగన్మోహన్ రెడ్డి అట్లా ఎవరి దగ్గర అడుక్కోలేదు. పోయి చంద్రబాబు నాయుడు గారు జోలు పట్టుకున్నారు వెళ్ళి. ఆయన అలవాట్లే నీకు వచ్చాయి. వివేకానంద రెడ్డి హత్య గురించి ఇంకొకసారి మాట్లాడితే కోర్టు దగ్గర కేసు పెట్టాల్సి వస్తుంది. కోర్టులో ఉన్నటువంటి విషయాల మీద బాహాటంగా మాట్లాడుతున్నారు మీరు. మాట్లాడకూడదు. అలా న్యాయస్థానం తేల్చాలి హంతకుడు ఎవరు, నేరస్తుడు ఎవరు అనేది. మీరు కాదు తేల్చాల్సింది. పవన్ కళ్యాణ్ గారు, ముందు మీరు పిఠాపురంలో గెలవండి. మిమ్మల్ని ఓడించడానికి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నాడు. మీ పక్కనే తిరుగుతున్నాడు. మీకు వెన్నుపోటు చేస్తాడు గ్యారంటీగా. అది చూసుకోండి. ముందు అక్కడ గెలవడానికి ప్రయత్నాలు చేసుకోండి వెళ్ళి. మీరు పోటీ చేస్తున్నది ఒక మహిళ వంగా గీత. ఆవిడికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నది. వంగా గీతకి హైలీ క్వాలిఫైడ్ అండ్ ఎడ్యుకేటెడ్. శాసనసభ్యురాలుగా, లోక్సభ సభ్యురాలుగా చాలా అనుభవం ఉంది ఆవిడికి. ఆవిడ స్థానికురాలు. అక్కడి నుంచి అమరావతి వస్తే, అసెంబ్లీకి వస్తే అక్కడికి వస్తుంది. అంతకు తప్పితే ఆవిడ రాష్ట్రం దాటి వెళ్లదు. మీరు పక్క రాష్ట్రం తెలంగాణకు వచ్చేస్తారు. 6 నెలలకోసారో 8 నెలలకోసారో అట్లా పిఠాపురం వెళ్తారేమో మీరు. అక్కడ ప్రజలు మిమ్మల్ని నమ్మేస్తారనుకుంటున్నారా? పోటీ చేస్తున్న సొంత రాష్ట్రంలో సొంత ఇళ్లు లేని వారు ఎవరన్నా ఉన్నారని అంటే నువ్వు పొత్తులో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఇళ్లే లేవు మీకు సొంత రాష్ట్రంలో. పవన్ కళ్యాణ్ రెచ్చిపోయి మాట్లాడకు, సౌమ్యంగా మాట్లాడండి. నీకంటే మహా గొప్ప నటుడు, అవార్డులు వచ్చిన నటుడు కమల్ హాసన్ కోయంబత్తూరులో ఒక మహిళ చేతిలో ఓడిపోయాడు సొంత పార్టీ పెట్టుకుని. ఈసారి తమరు కూడా మహిళ చేతిలో పరాభవం తప్పదేమో, కొంచెం చూసుకోండి, ఆలోచించుకుని గెలవడానికి ట్రై చేయండి వెళ్ళి. అటువంటి కమల్ హాసన్ గారు కూడా 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా మా పార్టీ మద్దతు, స్టాలిన్ పార్టీ డిఎంకే పార్టీకే మా మద్దతు అని చెప్పి ఒక రాజ్యసభ సీట్ ఇవ్వండి, నేను కూడా వెళ్ళి పార్లమెంట్లో కూర్చుంటానని అడిగాడు. ఎందుకైనా మంచిది. ఆ జనసేన పార్టీ పేరు ఎందుకు? ఆ పార్టీ తరఫున పోటీ చేసే వాళ్ళలో సగం మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే కదా. తీసుకెళ్లి టీడీపీలో కలిపేసుకో ఆ పార్టీని. అన్నగారు ప్రజారాజ్యాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపారు, మీరు జనసేనని తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీలో కలిపేసుకో. ఓ రాజ్యసభ సీట్ ఇస్తే హాయిగా వెళ్ళి పార్లమెంట్లో కూర్చుని మాట్లాడుతూ ఉండొచ్చు. ఎందుకు ఈ ఎలక్షన్లు పోటీ చేయడాలు, మనం బండబూతులు తిట్టడాలు, ఎదుటి వాళ్ళతోటి తిట్టించుకోవడాలు, ఇవన్నీ ఎందుకు పవన్ కళ్యాణ్? చాలా బాధగా ఉంది నాకు. నిన్ను ఎవరన్నా ఏమంటే నేను సహించుకోలేకపోతున్నాను, బాధపడుతున్నాను నేను. ఓకే, జాగ్రత్తగా ఆలోచించి పిఠాపురంలో గెలవడానికి మాత్రం ప్రయత్నం చేసుకో. గెలుస్తామన్న నమ్మకం నాకైతే లేదు. ప్రజల తీర్పు చాలా స్పష్టంగా ఉంది. అయినా సరే ట్రై చేసుకో. ఓకే, జై హింద్.